నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు। వార్డు పర్యటనలో భాగంగా శనివారం పట్టణ 23వ వార్డులో పర్యటించారు। శానిటేషన్ పనులను పరిశీలించారు। కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు। ప్రజలు కాల్వల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని సూచించారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు। ఇరవై వార్డుకి ఈ పర్యటన వచ్చి ఉన్నాను। ముందుగా మన శాసనసభ్యులు అన్నబత్తిన శివకుమార్ గారు ఈ గడప గడప మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది। స్కిల్ట్ కానీ ఖాళీ స్థలాల చెట్లు కానీ తొలగించమని మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది। ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ స్కిల్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి ఈ 23వ వార్డులో తీయడం జరుగుతుంది। అలానే మనకి అనునిత్యం మన ఎమ్మెల్యే గారు మన అందుబాటులోనే ఉంటూ మాకు ఈ అవకాశాన్ని మాకు చేయమని చెప్తాను మేము చేయిస్తూ జరుగుతుంది। అలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ కానీ వేరేది ఏమన్నా వార్డులో సమస్య కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇలాంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా వెంటనే దాని మీద పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాలలాగా తీర్చిదిద్దుతామని రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది। ఈ షెల్టర్ ద్వారా కానీ ఖాళీ స్థలంలో ఉన్న మొక్కలు తొలగించడం కానీ ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కానీ రోజు జరగడం జరుగుతుంది। అదేవిధంగా ఇది రెండోసారి మన 23వ వార్డులో మన వాసుగారి వార్డులో ఈరోజు రావడం జరిగింది। ఈరోజు మన గురుకుల పాఠశాల దగ్గర అంతకుముందు గోడ పడిపోయిందంట, దానికి భాగంగా ఆ కాలువలో షెల్టర్ మొత్తం పేరుకుపోయి ఆ వాటర్ అసలు ఫ్లో అవ్వకుండా చాలా దూరం నిలబడడం జరిగింది। ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టేసి ఆ వాటర్ మొత్తం తీయడం జరిగింది। అలానే ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అన్ని వార్డులో, ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదే భాగంగా ఈరోజు కొన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు కానీ, షిల్ట్ కానీ, కలవట్లు కానీ ఏదైనా చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది। అనంతరం రాజీవ్ గృహకల్ప వాసులు నీటి సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు। సమస్యను పరిశీలించిన ఆమె తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు। మేము మాకు నీళ్ళకి డ్రైనేజీకి నీళ్ళు ఇబ్బంది అయింది। ముందు నీళ్ళకి వెళ్ళాము, అక్కడికి వెళ్తే ఆయన గారికి వెళ్ళి మాట్లాడి ఎంబడే సంతకం చేశారు। ఎంబడే వచ్చారు మా దగ్గరికి, అన్నీ పరామర్శ చేశారు, తవ్విచ్చి అన్నీ చేస్తున్నారు ఆయన। అక్కడ నీళ్ళు మాకు అక్కడ చెత్త పోస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు వాసన వస్తుందండి। ఇది ఇక్కడ పోస్తున్నారు, 3వ బ్లాక్ ఎదురు పోస్తున్నారు అండి। 3వ బ్లాక్ మాది అపార్ట్మెంట్స్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్। మాకున్న సమస్య వాటర్ సమస్య। గత శనివారం మేము చైర్మన్ గారిని కలిస్తే చైర్మన్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకొని మాకు శాంక్షన్ చేసి పనులు శరవేగంగా జరుగుతున్నాయి। ఇంకో 3-4 రోజుల్లో మాకు కంప్లీట్ అయ్యి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది। ఇంకో సమస్య ఏంటంటే మాకు డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది। ఆ డ్రైనేజ్ సమస్య కూడా అమ్మగారిని అడిగాము, అది కూడా చేపిస్తూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత। ఇంకోటి ఏంటంటే ఈ ఏదైనా చెత్త మొత్తం బయటేస్తున్నారు, అది ఒక ప్రాబ్లం ఉంది। మాకు ఒక కమిటీ లేదు, కమిటీ నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమంతా ఓ పద్ధతిగా వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని మేము బాగుండాలని కోరుకుంటున్నాం। సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ 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 సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించనున్నారు।
బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో త్యాగరాజ గాన సభ కన్వీనర్ ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక్కడ తెనాలిలో ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని నిర్విరామంగా త్యాగరాజ గానసభ తరపున నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాన్ని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాసైతి సత్యనారాయణ స్వామి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి వస్తున్నారు. 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ పిలుపునిచ్చారు. ఈ విషయంపై కొల్లిపర మండలం పిడపత్తిపాలెంలో శుక్రవారం టీడీపీ నాయకులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి కొనకళ్ళ నారాయణ హాజరయ్యారు. నేడు రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కొనకళ్ళ తెలిపారు. తెనాలి నియోజకవర్గం నుండి కదలిరా సభకు 20,000 మందిని తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ విజయానికి చంద్రబాబు నాయుడు చేపట్టిన సమర సంఘానికి వేలాదిగా తరలి వెళ్లి తెనాలి టీడీపీ సత్తా చాటాలన్నారు. 29వ తేదీన జరిగే సభ ఒక నియంత నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే సభ అని, దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని కొనకళ్ళ నారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు సాయంత్రం వడ్లమూడి గ్రామం దగ్గర గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ కదిలిరా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సందర్భంలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంలో తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అన్నట్టుగానే ఈ రోజున మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ సభ జరగబోతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగిన అరాచకాలు, అభివృద్ధి నిరోధకాలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, వీటితో పాటు అవినీతి ఎక్కడ చూసినా సహజ వనరుల్ని దోచుకుంటూ సొంత ఆస్తుల్ని పెంచుకుంటూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగిన ఈ దోపిడీని ఎండగట్టడానికే జరగబోయే కదిలిరా సభ అని చెప్పి సందర్భంగా మనోజ్ కదిలిరా అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు జరిగినటువంటి బహిరంగ సభలని కూడా చాలా విజయవంతంగా జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు. రేపు పొన్నూరులో 29వ తారీఖున జరగబోయే కదిలిరా బహిరంగ సభకి తెనాలి నుంచి జన సమీకరణ చేయడానికి ఇవాళ నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా పట్టుదలగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి అందరి యొక్క ధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే గాడి తప్పని ఈ పరిపాలనని మళ్ళీ గాడిలో పెడతారు అనేదే అందరి యొక్క ధ్యేయం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి చేసే పోరాటానికి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు పలుకుతారు.
రాష్ట్రంలో పిచ్చి కుక్కలను తరవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 15వ రోజు కొలిపర మండలం దావలూరు పిడపత్తిపాలెం గ్రామాలలో కొనసాగింది. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని ప్రజలందరి మద్దతుతో సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రం ముందుకు వెళుతుందని ఆలపాటి తెలిపారు. ఈనాడు ఈ యొక్క ప్రజాయాత్రలో కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగల, గ్రామాల్ని పూజ్య పాపూజ్య కళ్ళకు అన్నటువంటి విధంగా రామరాజ్యంగా మారుస్తా అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావణాసురులాగా ఈనాడు పూర్తిగా రామరాజ్యాలన్నింటినీ పారదోలాడు. రావణాకాష్టంలాగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని. వనరులన్నీ దోచుకుంటా ఉన్నారు, పేదవాడి పొట్టను కొడతా ఉన్నారు. ఈ రోజున ఏవో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, పిచ్చి కుక్కలు మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఇదే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో ఈ పిచ్చి కుక్కలను తరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజున ఓ పక్కన షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆ తండ్రికి బిడ్డవేనా అని చెప్పి అడుగుతూ ఉంది. ఆ తండ్రి యొక్క ఖ్యాతిని నువ్వు నాశనం చేశావని చెప్పి ఒక చెల్లి ఎవరి కోసం అయితే తాపత్రయపడి ఆ రోజున పాదయాత్ర చేసి పాదాలు ఇరగొట్టుకుందో, ఈ రోజున ఆ చెల్లి మాట్లాడే మాటలు ఒకసారి వినాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున తల్లి సాక్షి అని చెప్తా ఉంది. ఈయనేమో దేవుడు బిడ్డగా మన దగ్గరికి వస్తానని చెప్తా ఉన్నాడు. బాబాయ్ హత్య ఇవన్నీ చూస్తుంటే ఈయన ఎవరి దయ కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు, మరలా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కానటువంటి ప్రశ్న మళ్ళీ ప్రజల్ని అయోమయంలో పెట్టడానికి చేస్తున్నటువంటి సంక్షేమం ముసుగులో పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి సంక్షేమం మాకొద్దు అని చెప్పి ఈ రోజున రాబోయే ప్రభుత్వం సంక్షేమం అంటే ఇది, ఉన్న పిల్లలందరికీ చదివించాలి, 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరినీ కాపాడాలి, నెలకు 1500 ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చేంతవరకు ఇవ్వాలి. అంతేకాకుండా నిత్యావసర వస్తువులలో భాగమైనటువంటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వాలి, 3 గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా బస్ ఛార్జీలు పెరిగి ప్రయాణం కూడా వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యం కోసం, మహిళల కోసం ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కరెంటు బిల్లు 9 సార్లు కర్కశంగా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, పైగా ఇప్పుడు ఒక్కొక్క బిల్లు ఏ రకంగా వస్తుందంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, మీ మినిమం డిమాండ్ కంటే ఎక్కువ మీరు కాలుస్తున్నారని చెప్పి 6,000 నుంచి 15,000 రూపాయలు వచ్చే సామాన్య మానవుడి మీద భారం పడతా ఉంటుంటే ఇది ప్రభుత్వమా దోపిడీయా అని చెప్పి నేను అడుగుతాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.